ఆ విధ్వంసానికి దగ్గపోతే ఏమైంది? ఆ 15,000 మందిని నమస్తే అండి. తీసుకెళ్ళింది. ఆ? నమస్తే అండి వాసుదేవన్ గారు. మీకు నమస్తే. అలాగే తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ రైతుల గురించి మాట్లాడడానికి వెళ్తే హడావిడి చేసినట్టే సార్. అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలు చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే విధ్వంసం చేసినట్టే సార్. అక్రమ కేసులు బనాయించబడినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తూ ఉంటే విధ్వంసం చేసినట్ట. ఏమైనా హెలికాప్టర్ పర్మిషన్ మీకు ఏం పోయిందా? భూములు ఇచ్చే రైతులను బెదిరిస్తారా? హెలికాప్టర్ ల్యాండింగ్ కి హెలిప్యాడ్ దగ్గర భూములు ఇచ్చే రైతుల్ని, ఆ స్కూల్ యాజమాన్యాన్ని బెదిరిస్తారా? మీరు చేయలేదా? మీరు చేయలేదా ఇప్పటంలో? మీరు చేయలేదా ఇప్పటంలో అని అడుగుతున్నా. ఇప్పటంలో మీరు చేయలేదా? మీరు రైతులను బెదిరించలేదా మీరు? సార్, ఎప్పటంలో నేను అడుగుతున్నాను సార్. ఎప్పటంలో మేమేం చేశాము? ఇప్పుడు ఇలా ప్రజలను కనుక్కోండి. ఇప్పుడు ఇలా కనుక్కోండి. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ వద్దండి, ఇల్లు పూలు కొట్టేసామని చెప్పారు. రోడ్డు వైండింగ్ లో మీరు ఇంకో ప్రశ్న అడుగుతున్నారు. మీరు ఇంకోటి అంటున్నారు, హెలికాప్టర్ పర్మిషన్లు ఎందుకు? పర్మిషన్లు ఇస్తే వెళ్ళి పిడిగుద్దురు కొట్టడానికా? గ్లాస్ అద్దాలు పగలగొట్టడానికా? అలాగే ఉంది సార్. అదా మీరు చేసేది? అలాగే ఉంది సార్. వీళ్ళ భావదారిద్ర్యం అలా ఉంది. వీళ్ళ భావదారిద్ర్యం అలా ఉంది సార్. నేను వీటన్నిటి జోలికి కూడా తెలుసుకోలేదు సార్. ఏదైతే కాకాని గారి దగ్గరికి మీరిగిన హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వకపోతే ఖచ్చితంగా రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు, ఆ హక్కు ప్రకారం మేము కార్లో వెళ్తున్నాయా? కార్లో వెళ్తే తాడేపల్లి దగ్గర నుంచి నెల్లూరు వరకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకొని ఈ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు సైకో బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు తోసేస్తున్నాను. కందుకూరులో తొక్కిసలాట జరిపించింది మీ సైతాన్ బ్యాచా? గుంటూరులో తొక్కిసలాట మీ సైతాన్ బ్యాచా? 2015 ఏదైతే పుష్కరాల్లో తొక్కిసలాట మీ సైతాన్ బ్యాచా? 2009 హుజూర్ నగర్ కాన్వాయ్ కింద పడింది, ఏదైతే మీ ప్రచారం కింద మీ సైతాన్ బ్యాచ్ తోసేసిందా శవరాజకీయం కోసం? 2015 ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ కింద ఒక వృద్ధ మహిళ, అతను ఇద్దరు మీ సైతాన్ బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారి కారు కిందకు తోసి తొక్కించు అని చెప్పారా? రాజకీయాలన్న తర్వాత కొంచెం హుందాతనం ఉండాలి సార్. ఆ హుందాతనాన్ని మరిచి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత విమర్శలు, 2 నిమిషాల పని నాకు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయడానికి. సబ్జెక్ట్ కన్ఫైన్డ్ అవ్వండి. నేను అంగీకరించను. మీరు అన్నమాట యూ హ్యావ్ టు విత్డ్రా. వ్యక్తిగత విమర్శలు ఎట్లా చేస్తారండి? మీరు ఏమైనా చేస్తే పాలసీ పరంగా మాట్లాడండి, రాజకీయంగా మాట్లాడండి. వాళ్ళు మాట్లాడినా మీరు మాట్లాడినా ఐ వోంట్ అలో అండి. యూ ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ వర్డ్. యూ ప్లీజ్ టేక్ బ్యాక్. నాకు 2 నిమిషాల పని, కానీ నేను చేయట్లేదు కదా. నేను అదే చెప్తాను, నేను చేయట్లేదు కదా. సబ్జెక్ట్ కన్ఫైన్డ్ అవుదాం అంటున్నా నేను. సార్, ఒక విషయం, భూతం సార్. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఏమన్నా ఒడిస్సా అడవులకి, కేరళ అడవులకి వెళ్ళి క్షుద్ర మంత్రాలు నేర్చుకుని వచ్చారా? భూత మంత్రాలు నేర్చుకుని ఏమైనా వచ్చారా? సార్, సిగ్గు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అబద్ధాలు ఎలా మాట్లాడొచ్చడానికి ఇది ఉదాహరణ సార్. తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కడికైనా నేను మీ ద్వారా ఛాలెంజ్ విసురుతున్నాను సార్. దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే నోటి మాట కాదు, నోట్, ప్రతి దానికి పేపర్ ఎవిడెన్స్ ఉంటుంది. తీసుకొని రండి, నేను వస్తా విజయవాడకి. ప్రెస్ క్లబ్ లో కూర్చొని బహిరంగంగా చర్చ చేద్దాం.